మనం దేనికి విలువనిస్తామో దాన్ని అస్సలు మర్చిపోం. బంధాలు, బంధుత్వాలు, స్నేహితులు, డబ్బు, ఆరోగ్యం, ప్రేమ, ఏదైనా సరే దేనికి ఎంత విలువిస్తే అంత జాగ్రత్తగా చూసుకుంటాం. ఏంటోనోయ్, పెన్ను ఎక్కడ పెట్టానో ఎప్పుడూ మర్చిపోతూ ఉంటాను అన్నాడు తేజ. ఎందుకలా అని ప్రశ్నించాడు రఘు. మతిమరుపు, అందుకే ఖరీదైన పెన్నులు వాడడం మానేసి చౌక రకం వాడుతున్నా. పోయిన బాధ ఉండదు. అయితే ఒక పని చెయ్యి, నువ్వు ఎంత ఖరీదైన పెన్ను కొనగలవో అంతది కొని వాడు, నీ మతిమరుపు దెబ్బకు పోతుంది అని చెప్పాడు రఘు. 6 నెలల తరువాత తానిచ్చిన సలహా పాటించాడో లేదో, ఒకవేళ చేస్తే అదెంత మాత్రం పనిచేసిందో కనుక్కుందామని ఫోన్ చేశాడు రఘు. నువ్వు చెప్పావని ధైర్యం చేసి మంచి గోల్డ్ కోటెడ్ పెన్ కొన్నాను. అసలే నాకు పెన్నులంటే పిచ్చి. దానికి తోడు చాలా ఖరీదైంది కావడంతో జాగ్రత్తగా చూసుకుంటున్నా. ఈ 6 నెలలలో ఒక్కసారి కూడా మరచిపోలేదు. మొత్తానికి నీ సలహా బాగానే పనిచేసింది అని సంతోషంగా చెప్పాడు తేజ. విన్నారుగా, అతడు విలువనిచ్చింది పెన్నుకు కాదు, దాని ఖరీదుకు. అందుకేనండి, ఏదైనా సరే విలువనిస్తే అంత జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ ఉరుకుల పరుగుల జీవితంలో ఇప్పుడు దేనికి విలువ ఇవ్వలేని రోజులు. ఒకప్పుడు ముత్తాతల గురించి కూడా గొప్పలు చెప్పుకునేవారు. ఇప్పుడు తాతయ్య పేరేంటి అంటే పిల్లలు తడుముకునే పరిస్థితి. ఒకే ఇంట్లో ఉండే తల్లిదండ్రులు పిల్లల మధ్య రోజు అరగంటైనా కబుర్లు చెప్పుకునే వాతావరణం కనిపించటం లేదు. కుటుంబ సభ్యులు కావలసిన నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు చుట్టాల జాబితాలోకి చేరిపోయారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ పిల్లలు సెలవుల్లో వచ్చి 4 రోజులు ఉండటం అనేది అరుదైన విషయంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో బంధువులు ఎవరో పిల్లలకు ఎలా తెలుస్తారు? వారికి సంబంధించిన విషయాలు ఏం గుర్తుకుంటాయి చెప్పండి? సోషల్ మీడియాలో వర్చువల్ స్నేహాలకు ఇచ్చినంత విలువ, కేటాయించినంత సమయం నిజమైన స్నేహాలకు ఇవ్వలేకపోతున్నారు. ఎవరెవరు ఏ ఫోటోలు పెట్టారో, ఏమని కామెంట్లు రాశారో చెప్పగలరు. కానీ యూనివర్సిటీలో కలిసి చదివిన బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో తెలియని వారే ఎక్కువ. ఇక నెలకొకసారన్నా పెద్దలకు ఫోన్లో అయినా పలకరించి ఆరోగ్యాల గురించి కనుక్కుంటున్నారా అన్నది అనుమానమే. దేనికి ఎంత విలువ ఇవ్వాలో పెద్దలకే తెలియనప్పుడు పిల్లలకి ఎలా తెలుస్తుంది? మర్చిపోతున్నామని యూజ్ అండ్ త్రో పెన్నులు పాడేసినట్లు కాదు బంధుత్వాలు. బంగారు పెన్నుల్లా కాపాడాల్సినవేవి. మనిషి మానసిక, శారీరక ఆరోగ్యాలన్నింటికీ బలాన్నిచ్చేది అనుబంధాలే. వాటిని భద్రంగా కాపాడుకోవడానికి ఏం చేయాలో ఆలోచించాలి. దానికి తగ్గట్టుగా పెద్దలు నడుచుకొని పిల్లలకు అలవాటు చేయాలి. అప్పుడే బంగారంలాగా బంధాల విలువ పెరుగుతుంది. అందుకేనండి, ప్రతి ఒక్కరూ కూడా స్నేహితులను, బంధువులను, బంగారు బంధుత్వాలను అన్నింటినీ కాపాడుకోండి. అందరికీ కూడా ఈ సమయంలో చెప్పేది ఒకటే, పెద్దలు ఆచరిస్తేనే వారిని చూసి పిల్లలు ఆచరిస్తారు. కాబట్టి
మీరు మీ తల్లిదండ్రులను, మీ బంధువులను పిల్లలకు చక్కగా చూసుకోవాలని, అలాగే మీరు చేసేదాన్ని చూసే వారు నేర్చుకుంటారు. చాలామంది ఇళ్లల్లో చూస్తుంటాం కదా, అమ్మ నాన్న ఏం చేస్తారో అదే పిల్లలు పాటిస్తారు. కాబట్టి అమ్మా నాన్నలు పిల్లలకు మంచి మార్గదర్శపు విలువలను తెలిసేలా పెంచాలి. అంతేకాకుండా చదువొక్కటే చాలదు, ఇలాంటివన్నీ ఎంతో అవసరం. కాబట్టి ఈరోజు నుంచైనా పెద్దలు, ముఖ్యంగా యువత మారి వారి పిల్లలను చక్కటి భవిష్యత్తు వచ్చేలా పెంచి పెద్ద చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ కథనం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా చక్కగా ఉండాలి అని కోరుకుంటూ ఇక ఉంటానే.